డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్రజల్ని ఎలా మనం ఏమార్చవచ్చు, మసిబూసి మారేడుకాయ చేయొచ్చు, ఇష్యూస్ని ఎలా తొక్కిపెట్టచ్చు అన్నది అబ్బా కొడుకుల్ని చూసి నేర్చుకోవచ్చండి. అంటే నిన్న ఎక్కడో నేను మెసేజ్ చేస్తే అబ్బా కొడుకులు అంటే నీకెంత ధైర్యం అబ్బా కొడుకులు అంటావు అంటే, మా కడప జిల్లాలో తండ్రి కొడుకుల్ని అబ్బా కొడుకులు అని కూడా అంటారు. అదేం తప్పు కాదు. అబ్బా కొడుకులు అంటే ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న అబ్బా కొడుకులు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్, ఇంకా దత్తపుత్రుడు ఉండనే ఉన్నాడు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. అంటే అదేమైనా భూత అండి? అదేమైనా చెడ్డ మాటనా? అదేమైనా బండభూత? లేకపోతే అదేమన్నా తెలుగు భాషలో వాడకూడని పదమా? కార్పొరేటరు మంచి పదమే, ఎమ్మెల్యే మంచి పదమే. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్, వారు చెప్పారు. ఎవరైనా తిట్టినట్ట అండి? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అన్నది తర్వాత నేను మాట్లాడతాను. ముందుగా మన సిన్ బాబు నారా లోకేష్ గారు ఏమంటారో ఆ సన్నాయి నొక్కుళ్ళు ఎలా ఉంటాయో ఒక్కసారి నొక్కుతాడు. ఇతనికి ఒక మహా చెడ్డ మంచి అలవాటు ఉంది. సహించము, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పట్టుకో అందరినీ, పట్టుకో అందరినీ. అంటే ఎట్లయిపోయిందంటే అండి, ఎంత కామెడీ అయిపోయిందంటే, ఎవరో నిన్న ద్వారకా తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట వెళ్ళి, పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇంత అవులే అయిపోయింది. ఇప్పుడు మా కడప భాషలో చెప్పాలంటే మళ్ళీ అది ఒక అవులే అంటారండి. అంటే ఎక్కడికి దిగజారిపోయిందంటే, మనోభావాలు దెబ్బతింటే 17 కేసులంట, పోసానికి ఇష్టముల మీద 17 కేసులంట. మనోభావాలు దెబ్బతింటే వదిలిపెట్టే ప్రసక్తే లేదంట. అంటే ఈ నారా లోకేష్ అనుకున్నాడు, నేను శాశ్వతంగా మంత్రిగా ఉంటా, మా నాయన శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినైనా కానీ ఇంకా ఒక చిన్న మాట అనే కానీ ఇప్పుడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే అది ఒక పెద్ద బూతంట. ఎవరి ప్రకారం? నారా లోకేష్ ప్రకారం. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళే గతంలో ఏం మాట్లాడినారో మనం అందరికీ గుర్తు చేద్దాం, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, ఇదే సదరు లోకేష్ చేత నాకే నా కొడుకు అంట. అది ఏం తిట్టకుండా నాకు తెలుసు, చేతగాని నా కొడుకు అని మాట్లాడాడు ఈ నారా లోకేష్. రెండవది ఎవరండి? ఆర్డర్ ఏం అవసరం లేదు కానీ చింతకాయల అయ్యన్న పాత్రుడు శాడిస్ట్ నా కొడుకు అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? చెప్పులు తీసుకొని కొడతా నా కొడకల్లారా అని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాడు. నువ్వెంత, నీ బతుకెంత జగన్, నువ్వు ఎవడివి జగన్ అని మాట్లాడతాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ పంది పట్టావి బోసుడీకే అంటే లంజా కొడక అని జగన్మోహన్ రెడ్డి గారిని బోసుడీకే అని తిట్టాడు. వీళ్ళు మాట్లాడేవన్నీ బాగా సమ్మగా ఉంటాయి కదండి. ఈరోజు నారా లోకేష్ వచ్చేసి అసలు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలంట. ఇద్దాంలే నారా లోకేష్, మేము ఇంతకుముందు అంటే నా వరకు నేను చెప్తున్నా, మీ నాయనకు నీకు బాగానే గౌరవం ఇచ్చినాం. మనం ఎక్కడ ఒక చెడ్డ మాట కానీ ఏం మాటలే. నువ్వు మాటలేదా? ఆ నా కొడుకు, చేతగాని నా కొడుకు అని నువ్వు మాటలేదా? ఏరా సైకో జగన్ నువ్వు మాటలేదా? వయసులో కూడా నీకంటే పెద్దవాడు, మీరు మాట్లాడచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానండి, డైవర్షన్ పాలిటిక్స్ అంటే 2 గంటలు ప్రెస్ మీట్ పెడితే ఇది అండి. ఇప్పుడు అసలు విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్చువల్ డేటాతో కంప్లీట్ డేటా తీసుకొచ్చి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో కాగ్ చెప్పిండేది, వాళ్ళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వాళ్ళు చెప్పిన దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ ఆధారాలతో సహా ఇంత అప్పు ఉంది, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, మేము చివరి సంవత్సరం ఇంత అప్పు చేశాము, మా హయాంలో ఎందుకు అప్పు జరిగింది, మేము ఎన్ని పథకాలు ఇచ్చినాము, ఎంత డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినాము, నాడు నేడు కింద స్కూళ్ళకి ఎంత ఇచ్చినాము, లేకపోతే వ్యవస్థల్ని బాగు చేయడానికి ఎంత ఖర్చు పెట్టామని ప్రతి ఒక్కటి ఆధారాలతో చెప్తే ఇంతవరకు అండి దాదాపు 1.5 రోజు అవుతుంది. ఒక్కడికి దమ్ము ధైర్యం లేదు, ఒక్క పాయింట్ మీద దాని గురించి కౌంటర్ ఇచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఏమని దమ్ము ధైర్యం ఏముంటుందండి? మీరే చెప్పండి, ఏముంటుంది? 14 లక్షల కోట్లు అన్నారు. అది కాదు అని తేలింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రాష్ట్రంలో చిన్నపిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా కానీ అది ఈనాడోడు చంద్రబాబు కలిసి చేసిన మోసం అంటారు. అవునా కదా? 35,000 మందో 30,000 మందో అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయినారంటే వాళ్ళ అసెంబ్లీ సాక్షిగానే మిస్ అయింది 46 మంది, కేసులు పెట్టింది 35 అని వాళ్ళే చెప్పినారు. 5,000 కోట్లు పెయింటింగ్లకు ఖర్చు పెట్టినారు. ఏది ఉన్న పెయింట్ తీసి కొత్త పెయింట్ వేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద వేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతగా ఊదరగొట్టినారండి. చివరికి తేలింది ఎంత? 136 కోట్లు. అది కూడా ఏంది? ఉన్న పెయింట్ తీసేసి కొత్త పెయింట్ వేయడానికి మ్యాన్ పవర్కి అంత కలిపి 136 కోట్లు 5 ఏళ్లకు ఖర్చు పెట్టింది. మాదక ద్రవ్యాలు అన్నారు, డ్రగ్స్ వైజాగ్లో, అది అబద్ధమని తేలింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అబద్ధమని తేలింది. 14 లక్షల కోట్లు అబద్ధమని తేలింది.
సూపర్ 6 అబద్ధమని వాళ్ళే చెప్తున్నారు. 79,000 ఒక సంవత్సరానికి సూపర్ 6 ఇవ్వడానికి 79,000 కోట్లు ఖర్చు అయితే వీళ్ళు ఎంతన్ని బడ్జెట్లో కేటాయించింది 17,000 కోట్లు. ఎవరి ముక్కులోకి సరిపోతుంది ఇది? అది కూడా అబద్ధమని తేలింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 కోట్లు అని కుదరగొట్టారు. అది కూడా అబద్ధమని తేలింది. ఏదో మనం బస్సుల కోసం సిద్ధం సభల కోసం 89 కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్కి లేకపోతే ఆర్టీసీకి డబ్బులు వెనక్కి ఇవ్వలేదని చెప్పారు. అది కూడా అబద్ధమని తేలింది. అబద్ధమని తేలింది. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇంతకుముందు ఆరోపణలు చేసిన ప్రతి విషయం అబద్ధమని తేలింది. ఒక్కొక్క మండలంలో 500 మందికి 10 లక్షలు ఇస్తా ఒక్కొక్కడికి అన్నాడు పవన్ కళ్యాణ్. అది అబద్ధమని తేలింది. ఒక్క ఆడపిల్లకి ఏమైనా జరిగితే నేను తల్లడిల్లుతాను, నేను తట్టుకోలేను అని చెప్పినాడు. అది అబద్ధమని తేలింది. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఆ సాయిధరం తేజ్ చెప్పినాడు. అది అబద్ధమని తేలింది. ఏది నిజం అండి? ఒక్కటి చెప్పండి. గత 5 ఏళ్లలో అబాండాలు మోపినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏవో అబాండాలు మోపినారు. అది అబద్ధమని తేలింది. ఇంకా ప్రతి ఒక్కటి అబద్ధమని తేలినప్పుడు ఇంకా కవర్ డ్రైవ్లు అడక ఏం చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ అడక ఏం చేస్తారు, అది చేస్తున్నారు. 2 గంటల ప్రెస్ మీట్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. కానీ 2 మాటలు కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అన్న 2 మాటలు పట్టుకొని నిన్నటి నుంచి వట్టగొట్టిన మేఘపోతులాగా కయ్యి 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 అని మురుగుతూనే ఉన్నారు. అఫ్కోర్స్ కుక్క మురుగుతుంది అనుకోండి. ఆ కుక్క మేక 2 కలిపితే వచ్చే ఏదో వింత జంతువులాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనం ఏం చేయలేము దానికి. నారా లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని గౌరవించుకుందాం, తప్పు లేదు. అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలి, ఊరుకోము, సహించేది లేను, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నావు కదా. నిన్ను పట్టుకో గట్టిగా. నిన్ను గట్టిగా నువ్వే పట్టుకొని నువ్వే జైల్లో వేసుకో. ఎందుకంటే నువ్వే మాట్లాడినావు. చేతగాని నా కొడుకు అది అన్నావు. మీ నాయన కూడా ఏమన్నాడు? మీ నాయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని నీ అమ్మ మొగుడిచ్చినారా అని పబ్లిక్ మీటింగ్లో అన్నాడు. నువ్వు మీ నాయన పోయి ఇద్దరు కూర్చొని పులిగీతమని మా ఊర్లో ఆడతారు కడప జిల్లాల వల్ల. పులి మేక ఆ ఆట ఆడుకోండి ఇద్దరు కూర్చొని. ఇంకా మీకు నీళ్లు లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ తీసుకురావడానికి ఆ చింతకాయల అయ్యన్న పాత్రను పిలిస్తే సరిపోద్ది. ఇంకా పంది పట్టాభి, అఫ్కోర్స్ పంది పట్టాభి యుక్రెయిన్లో యుద్ధవాపనంలో బిజీగా ఉంటాడేమో, కానీ పంది పట్టాభిని వాచ్మెన్గా పెట్టుకోండి ఆ జైలుకి, సరిపోతుంది. మీరందరూ ఉండాలి జైల్లో. ఇప్పుడు మేము ఆధారాలతో సహా చూపించినాం. ఇప్పటికైనా ఓపెన్ ఛాలెంజ్, అబ్బా కొడుకులకు కానీ దత్తపుత్రుడు కానీ ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలతో కూడిన ప్రెస్ మీట్కి మీరు కౌంటర్ ఇవ్వగలిగే దమ్ము ధైర్యం ఉందా? ఉంటే చెప్పండి. ఈ మంగళవారం మాటలు ఆపేద్దాం. చంద్రబాబు నాయుడుకి 7 రోజుల్లో ఇష్టమైన రోజు ఏంటంటే మంగళవారం, అది పక్క. లోకేష్కు ఆవు షేలో మెచ్చు దూడ గట్టును మెచ్చదే, అతనికి అదే.